సండే మరి సర్వీస్లో పాస్టరయ్య మరి ఒక గురి మనకు ఉండాలని చెప్పారు. మరి నిజంగా మరి నేను ఆ గురి పెట్టుకొని 21 ఫాస్టింగ్ ప్రేయర్స్కి వచ్చాను. మరి దేవుడు మరి సండే మరి ఆయన ప్రార్థన చేయుచుండగా అంత వాటరు, అంత నీళ్ళు ఉన్నాయి. ఆ నీటిలో రింకు స్పష్టంగా దేవుడు చూపిస్తున్నాడు. రింకు వెనకాల అక్షయ ఆ పిల్లలందరినీ తీసుకొని వెళ్ళు అని ఆ బిడ్డతో మాట్లాడుతున్నా అనేకమైన పిల్లలు మరి ఎంతగానో వస్తూ ఉంటున్నారు ఆ నీటిలో. మరి అది సండే నాకు దేవుడు ఇలా చూపించాడు. మరి మండే ఈవినింగ్ దేవుడు పరిశుద్ధాత్మ తనతో మాట్లాడి ఉన్నాడు. మరి నేను ఒక గురి పెట్టుకొని వచ్చాను. 21 ఫాస్టింగ్ ప్రేయర్లో నేను ఆయన పరిశుద్ధాత్మతో నింపబడాలని నేను గురి పెట్టుకొని వచ్చి ఉన్నాను. మరి దేవుడు నా ఆశ తీర్చాడు. దాన్ని పెట్టి ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నా. మరి ఇక్కడ అగ్ని ఎంతగానో కురిపిస్తుంది, మరి ఎంతగానో అగ్ని మండుతుంది. ఇక్కడ అనేక మంది పొందుకుంటున్నారు, కానీ చాలామంది పొందుకోలేకపోతున్నారు కొద్దిమంది. కానీ ఆయన దూతలు ఇక్కడే తిరుగుచున్నాయి. ఆయన దూతలు ఇక్కడే ఆయన రెక్కలతో మరి తెల్లని వస్త్రాలతో దూతలు సంఘం అంతా అల్లాడుచు ఉంది. మరి దేవుడు నాకు మరి స్పష్టంగా చూపించి ఉన్నాడు. మరి ఈ మందిరం పట్ల ఎంతో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు దేవుడు. అద్భుతమైన వాగ్దానం చేసిన నమ్మదగిన వాడని దేవుడు దాన్ని ఇచ్చాడు కదా. ఈ వాగ్దానాన్ని దేవుడు మరి నెరవేర్చబోతున్నాడు. నేనే వందనాలు చెల్లించుకుంటున్నా. మరి ఆయన ఆత్మని ఒక గురి పెట్టుకొని ఇచ్చున్నాను, కానీ ఆ గురి దేవుడిని ఆశ తీర్చి ఉన్నాడు. ఫాస్టింగ్స్ పూర్తి అవ్వకముందే మరి దేవుడు ఎంతో అద్భుతంగా నన్ను నింపి ఉన్నాడు. దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నా, ఆనందిస్తున్నా. మరి సిమి అన్న మరి వాక్యం మరి నేను ఎప్పుడు కూడా నా మైండ్కి ఎక్కదు, కానీ మరి ఈ సంవత్సరం 21 ఫాస్టింగ్ ప్రేయర్లో మరి దాన్ని అర్థం చేసుకొని వాక్యాన్ని సరే నడవడానికి దేవుడు అటువంటి జ్ఞానాన్ని కూడా నేను అడిగాను. మరి ఆ జ్ఞానం దేవుడు ఇచ్చాడు నాకు. దాన్ని బట్టి ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నా. నేను కాదు కానీ అనేక మందికి నేను ఒక వెలుగుగా ఉండాలని ఆశ. మరి అందరూ కూడా నా కొరకు ప్రార్థన చేయండి. ఇంకా ఆత్మలో అభిషేకంతో నా కుటుంబం అంతా ముందుకు నడవాలని చిన్న సాక్ష్యం దేవుడు.